ఓకే, ఇవన్నీ ఈ రోజు కోసారా? వామ్మో, బాగా కోసారుగా. తోటకూర ఎంతో కిలో అవుతుంది అండి తోటకూర? 3 కిలోలు. వామ్మో, మీరు ఒక్కళ్ళే కోసారా ఒంగోని అంతసేపు? ఒక్కదానే కొత్త, నాకు ఎవరితో పని లేదు. ఓకే, నెక్స్ట్ ఏం కోసారు? నెక్స్ట్ ఇదేంటి? అది కోసాక పాలకూర. వావ్, పాలకూర ఓకే. ఇవాళ కోసిన, ఓకే. ఇందాకనే కోసిన. అసలు ఆకులు పచ్చి ఆకులు చూస్తేనే తినబుద్ధి అవుతుంది. అసలు ఇంత బాగా ఆకులు ఉంటే పురుగులు కూడా పట్టలేదు ఏంటంటే? మరి మీరేమో ఏం మందులు కొట్టనంటారు? మందులు కొట్టను, పొయ్యిలో బూడే కొడతా. పొయ్యిలో బూడే కొడతారు. ఓకే. అమ్మ చిన్న చిన్నగా అడిగితే సీక్రెట్లీ చెప్తున్నారు, లేదంటే సీక్రెట్ చెప్పరు మీరు. చెప్పను. అది పొయ్యిలో బూడే కొడితే కొంచెం నీళ్ళు పడితే పోద్ది, పురుగు కింద పడిపోద్ది. ఓకే, ఉండదు. బాగుంది. అసలు చూస్తుంటే అసలు ఎంత ఫ్రెష్ ఉందంటే ఆకు చూడు, ఎక్కడ చుక్క మచ్చ ఏమీ లేదు. అసలు ఇట్లాంటి ఆకుకూర కావాలంటే ఎన్నో జన్మలు పుణ్యం చేయాల్సింది. అయితే అసలు దొరకదు కూడా. నాకు కట్టబెట్టి నాకు కట్టబెట్టి అంటారు. ఓకే, మరి డబ్బులు తీసుకొని పెడతారా? నేను డబ్బులు తీసుకోను. వాడు 1 రూపాయి ఇస్తే ఏమైద్ది చెప్పు? వద్దు, తీసుకోరు. పూలు ఇగో పూజకు పూలు పోసిన. ఇగో ఇది కొత్తిమీర లెక్క ఉందిగా. కొత్తిమీర ఉంది, పూజకు పూలు ఉన్నాయి అన్ని. కొత్తిమీర చూడండి ఎంత తాజా, గమ గమ గమలు ఆడాలి. ఇక్కడికి వస్తుంది కొత్తిమీర చూస్తేనే. పూలు కూడా అన్ని రకాల పూలు, ఏ పువ్వు కావాలంటే ఆ పువ్వు, నాకు లేని పువ్వు అంటూ లేదు. గ్రేట్ అండి. వినాయకుడు సంగతి వస్తే అన్ని పూలు కోసిపోతారు, తమలపాకులు కోసిపోతారు, అన్ని సగం కోసి కోసిపోమంట. సంగతికి పండగలకు కూడా ఇగో జామకాయ, ఏం వెయ్యని కాయ, తాజా కాయ జామకాయ. మరి మీకు పళ్ళు లేవుగా? లేకపోయినా అందరికి ఇస్తా, తినేవాళ్ళకి ఇస్తా. తాజా కాయలు ఓ పాసకు కోసిన, అయిపోయినాయి. మళ్ళీ ఇవాళ కోసిన, ఇవాళ కోసిన. ఇగో దానిమ్మ పళ్ళు. ఓకే, దానిమ్మకాయలు. అసలు మీరు బొంగోని భలే చిటుక్కుని లేస్తున్నారుగా. నిజం చెప్పండి, మీ వయసు మళ్ళీ 80 ఏళ్ళేనా? 80. తాజా కాయలు, దానిమ్మకాయలు. అవును, చాలా అందంగా ఉన్నాయి కాయలు కూడా. చుక్క మత్త కోతుల నుంచి వీటిని ఎట్ట కాపాడుతున్నారు? అల్లిస్తారా? పొద్దున్నే కాకులకి ఇంత అన్నం పెడతా, కాకులకి అంత అన్నం పెడతా. కాకులు తింటాయి, పిసుకలు తింటాయి, దావులో నీళ్ళు ఉంటాయి, తాగుతాయి. అవి కాటి తక్కువ మిగిలితే కోసి వచ్చి తిని వెళ్ళిపోద్ది. ఓకే, మీరు అది అన్నం తింటాయి కాబట్టి మీరు ముట్టుకోవు, వెళ్ళిపోతాయి. ఓకే. అసలు స్టైల్ డిఫరెంట్ ఉందిగా బాబుగారు, మీరు గ్రేట్. ఇంకో బెండకాయ ఇందాక కోసిన, కేజీ సుమారుగా. అసలు ఎంతో ఫ్రెష్గా ఉన్నాయి. అసలు హలాడుతుంది. బెండకాయలు అసలు చేపలు పెట్టుకొని చేపల్లో ఈ బెండకాయ పులుసు వేసుకుంటే సూపర్ గా ఉంటుంది. బెండకాయలు బాగున్నాయి. ఓకే, ఇగో నేతి బీరకాయలు. నేతి బీరకాయలు కార్తీక మాసంలో ఫేమస్. ఓకే, కార్తీక మాసంలో అసలు నేతి బీరకాయలు భలే టేస్టీగా ఉంటాయి. అవును, నేతి బీరకాయ. మీరు ఇచ్చిన నేతి బీరకాయలు కూర చేసుకున్నా మస్తు టేస్ట్. టమాటా వేసి వండుకుంటే అంత రుచి ఉంటుంది. చికెన్ కూడా దానికి రాదు. అవును, కరెక్ట్ చెప్పారు. అంత ఉంటుంది. ఓకే, ఇదేంటి? ఇది పుదీనా. ఇది పుదీనా. పుదీనా ఉంటే స్మెల్ మామూలుగా రావట్లేదండి అసలు. పుదీనా. ఓకే, సూపర్. తమలపాకులు. తమలపాకులు ఇంత తడేలు పాకు ఎక్కడ చూసారు అసలు? ఎక్కడన్నా మీరు మందులు ఏమంటున్నారు? మాటలు తెలవదు నాకు. ఇగో తమలపాకులు. ఏదో సీక్రెట్ అయితే దాస్తున్నారు మీరు. సీక్రెట్ లేదు, ఏమి లేదు. చాకిరే సీక్రెట్. చిక్కుడుకాయలు బాబు ఎన్ని చెప్పుడు కోసారు? చిక్కుడుకాయలు మరి పొద్దున్నే కోసారా? మనోడు వస్తారని కోసాడు, పోసాడు అన్ని. ఓకే, చిక్కుడుకాయలు. ఓకే, మనోడు వేసి పట్టుకొస్తాడు. చిక్కుడుకాయలు తాజా కాయలు. ఏం చిక్కుళ్ళు అండి ఇవి? దసరా చిక్కుళ్ళు అంటారు వీటిని. ఓకే, ఇవేంటి? దొండకాయలా? ఈ దొండకాయలు భలే ఉన్నాయిగా. దొండకాయలు మొత్తం ఈ రోజు హార్వెస్ట్ మీద ఇది. మొత్తం మనోడు వస్తాడు, మనోడికి పంపిస్తా. అందుకని ఆడ కుక్కలు పోసినాయి కదా, సంచి నింపుతా. ఓకే, వస్తాడు, వచ్చి పట్టకపోతాడు ఓకే. మనోడు. గ్రేట్ గ్రేట్ బామ్మగారు, మీకు వన్స్ అగైన్ మీకు సల్యూట్.